ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఇన్ జావా. ఈ లెక్చర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు లెర్న్ అబౌట్ ఓఓపి ఫీచర్స్ ఇన్ జావా. మనకి జావాలో ఉన్న అవైలబుల్ ఓఓపి ఫీచర్స్ ఇవేనండి. 1 క్లాస్, 2 ఆబ్జెక్ట్, 3 ఎన్క్యాప్సులేషన్, 4 అబ్స్ట్రాక్షన్, 5 పాలిమార్ఫిజం, 6 ఇన్హెరిటెన్స్. సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుంటామండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. జనరల్గా ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం ఏదైతే కంటితో చూడగలుగుతామో అది వరల్డ్లో ప్రపంచంలో ఎగ్జిస్ట్ అయి ఉంటుందో దాన్ని ఆబ్జెక్ట్ అంటామండి. సో ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎనీథింగ్ దట్ రియల్లీ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ దట్ క్యాన్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ అదర్స్. సో వరల్డ్లో ఎగ్జిస్ట్ అయి ఉండాలి, వేరే దాంతో డిఫరెన్షియేట్ చేయగలిగేలా ఉండాలి. అలాంటి దాన్ని ఆబ్జెక్ట్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ ఒక ఆబ్జెక్ట్ అండి, బుక్ ఒక ఆబ్జెక్టు, టేబుల్ ఒక ఆబ్జెక్టు, డాగ్ ఒక ఆబ్జెక్టు. ఇవన్నీ వరల్డ్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అలాగే ఒకదాన్ని వేరే దాంతో డిఫరెన్షియేట్ చేయగలం కాబట్టి వీటిని ఆబ్జెక్ట్స్ అంటామండి. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ కంటైన్ సర్టెన్ ప్రాపర్టీస్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మే పర్ఫార్మ్ సర్టెన్ యాక్షన్స్. ప్రతి ఆబ్జెక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి. ప్రతి ఆబ్జెక్టు కూడా కొంత బిహేవియర్ని పర్ఫామ్ చేస్తుందండి, ఎగ్జిబిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అనే ఆబ్జెక్ట్ని తీసుకుంటే కనుక డాగ్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి. ఆ ప్రాపర్టీస్ ఏమంటే డాగ్కి నేమ్ ఉంటుందండి, కలర్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, హైట్ ఉంటుంది. వాటన్నిటిని ప్రాపర్టీస్ అంటారండి. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ సర్టెన్ ప్రాపర్టీస్. ద డాగ్ ఆబ్జెక్ట్ హ్యాస్ సర్టెన్ ప్రాపర్టీస్. దోస్ ఆర్ నేమ్, కలర్, ఏజ్, హైట్. అలాగే ప్రతి ఆబ్జెక్టు కూడా కొన్ని యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటే డాగ్ మే పర్ఫామ్ సర్టెన్ యాక్షన్స్ లైక్ రన్నింగ్, ఈటింగ్, బార్కింగ్ ఎక్సెట్రా. సో డాగ్ అనే ఆబ్జెక్ట్ తీసుకుంటే అది ఏం యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుందంటే రన్నింగ్, ఈటింగ్ అండ్ బార్కింగ్ అవి యాక్షన్స్ అండి. సో ప్రతి ఆబ్జెక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి ఆబ్జెక్టు కూడా కొంత యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రాపర్టీస్ని ఎలా చూపిస్తారంటే వేరియబుల్స్తో చూపిస్తారండి. అవి పర్ఫామ్ చేసే యాక్షన్స్ని ఎలా చూపిస్తారంటే మెథడ్స్తో చూపిస్తారండి. సో ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ properties of object can be represented in the form of variables and actions can be represented by using methods. ప్రాపర్టీస్ నేమో వేరియబుల్స్తో చూపిస్తారండి, అవి చేసే యాక్షన్స్ నేమో మెథడ్స్తో చూపిస్తారండి. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూపించే విధానం అండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ని మనం జావాలో క్రియేట్ చేయాలంటే దానికి ఒక సింటాక్స్ ఉంటుందండి. సో సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ నేమ్ ఏంటో చెప్పాలండి. అంటే మనం ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ క్లాస్ నేమ్ మెన్షన్ చేయాలండి. ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ నేమ్ ఏంటో చెప్పాలి. సో నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చెప్పాలి. ఈక్వల్స్ టు న్యూ ఫాలోడ్ బై క్లాస్ నేమ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ పారామీటర్స్ ఉంటాయండి. ఇక్కడ న్యూ తర్వాత క్లాస్ నేమ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ పారామీటర్ లిస్ట్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే కన్స్ట్రక్టర్ని కాల్ చేయడానికి యూజ్ చేస్తారండి. అసలు కన్స్ట్రక్టర్ ఏంటి, దాన్ని ఎలా కాల్ చేయాలో తర్వాత చూద్దాము. సో ఇది కన్స్ట్రక్టర్ కాల్ కోసం యూజ్ చేస్తారండి. ఇక్కడ న్యూ అనే ఆపరేటర్ని ఎందుకు యూజ్ చేస్తారంటే జావాలో ఆపరేషన్స్ అన్ని డైనమిక్గా పర్ఫామ్ చేస్తాము అని చెప్తామండి ఫీచర్స్ ఆఫ్ జావాలో. సో డైనమిక్గా మెమరీ అలొకేట్ చేయాలంటే ఆబ్జెక్ట్కి ఈ న్యూ అనే ఆపరేటర్ యూజ్ చేస్తారండి. ఇక్కడ న్యూ అనే ఆపరేటర్ ఎందుకంటే ఆబ్జెక్ట్కి మెమరీ డైనమిక్గా అలొకేట్ చేయడానికి. ఆబ్జెక్ట్ నేమ్ ఎందుకంటే ఆ డైనమిక్గా మెమరీ అలొకేట్ చేసిన దాన్ని రెఫర్ చేయాలంటే ఒక నేమ్ కావాలండి, అది ఆబ్జెక్ట్ నేమ్ అండి. మనం ఏ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో చెప్పాలి కాబట్టి క్లాస్ నేమ్ ఉంటుందండి. ఇది ఆబ్జెక్ట్ అంటే. నెక్స్ట్ వన్ క్లాస్ అండి. A group of objects exhibiting same behavior, that means properties plus actions, will come under the same group called a class. అంటే సిమిలర్ ప్రాపర్టీస్, యాక్షన్స్ ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ని కలిపి ఒక గ్రూప్ కింద చేస్తే ఆ గ్రూప్ నేమ్ అంటారంటే క్లాస్ అంటారండి. సో ఏ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ నేమ్ విచ్ ఈస్ గివెన్ టు సెవరల్ ఆబ్జెక్ట్స్. క్లాస్ అనేది ఏంటంటే ఒక గ్రూప్ నేమ్ని రిప్రజెంట్ చేస్తుందండి. అది సెవరల్ ఆబ్జెక్ట్స్ని చూపించడానికి యూజ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద డాగ్స్ పింకీ, టామ్ అండ్ టామీ. ఇవి మూడు కూడా మూడు డిఫరెంట్ డాగ్స్ అండి. బట్ ఈ 3 డాగ్స్ కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, సేమ్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తాయండి. మూడిటికి హైట్ ఉంటుంది, కలర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది. 3 కూడా బార్కింగ్ చేస్తాయి, రన్నింగ్ చేస్తాయి, ఈటింగ్ చేస్తాయి. సో ఇలా సిమిలర్ ప్రాపర్టీస్, యాక్షన్స్ ఉన్న 3 డాగ్స్ని కలిపి ఒక కామన్ గ్రూప్ కింద మనం ఇవ్వగలిగితే దాన్ని క్లాస్ అంటామండి. సో ఆల్ దీస్ 3 dogs exhibit same behavior and hence belong to the same group called dog. అందుకే ఆ క్లాస్ గ్రూప్ నేమ్ ఏమి ఇస్తామంటే డాగ్ అని ఇస్తామండి. సో డాగ్ ఈజ్ ఏ క్లాస్
విచ్ కంటైన్స్ 3 ఆబ్జెక్ట్స్ పింకీ, టామ్ అండ్ టామీ. ఇక్కడ డాగ్ అనేదేమో క్లాస్ నేమ్ అండి. అందులో ఉన్న 3 ఆబ్జెక్ట్స్ ఏంటంటే పింకీ, టాము, టామీ అండి. అవి 3 ఆబ్జెక్ట్స్ అండి. అది క్లాస్ అంటే. సో సింపుల్గా చెప్పాలంటే ఏ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ నేమ్ విచ్ ఈస్ గివెన్ టు సెవరల్ ఆబ్జెక్ట్స్. క్లాస్ అనేది ఒక గ్రూప్ నేము సెవరల్ ఆబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఎలాంటి ఆబ్జెక్ట్స్ అంటే సిమిలర్ ప్రాపర్టీస్, యాక్షన్స్ని కలిగి ఉన్న ఆబ్జెక్ట్స్ అండి. అలాంటి వాటిని కలిపితే గ్రూప్ కింద చేస్తే దాన్ని క్లాస్ అంటారండి. సో ఇంకా చెప్పాలంటే క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ బోత్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అని చెప్తారండి. సో అది సింటాక్స్లో చూపిస్తారు. క్లాస్ని క్రియేట్ చేయాలంటే జావాలో క్లాస్ అనే కీవర్డ్ ముందు రాయాలండి. క్లాస్ కీవర్డ్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్ ఏంటో చెప్పాలి. విత్ ఇన్ ద క్లాస్ మనకి వేరియబుల్ డిక్లరేషన్, మెథడ్ డిక్లరేషన్ ఉంటుందండి. ద వేరియబుల్ డిక్లరేషన్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ద వేరియబుల్స్, వేరస్ మెథడ్ డిక్లరేషన్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ద మెథడ్స్. వేరియబుల్ డిక్లరేషన్ ఏమో వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి, మెథడ్ డిక్లరేషన్ ఏమో మెథడ్స్ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తామండి. ఫైనల్గా మనం ఏం చెప్తామంటే ఏ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ నేమ్ గివెన్ టు సెవరల్ ఆబ్జెక్ట్స్, ఇట్ కంటైన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. సో ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అని చెప్తారండి. కమింగ్ టు ద నెక్స్ట్ ఓఓపి ఫీచర్, అది పాలిమార్ఫిజం అండి. బేసికల్గా పాలిమార్ఫిజం అనేది ఒక గ్రీక్ వర్డ్ అండి. పాలి అంటేనేమో మెనీ అని, మార్ఫిజం అంటేనేమో ఫార్మ్స్ అని అండి. సో పాలి మీన్స్ మెనీ, మార్ఫిజం మీన్స్ ఫార్మ్స్. సో ద ఎబిలిటీ టు ఎగ్జిస్ట్ ఇన్ మోర్ దాన్ వన్ ఫార్మ్ ఈజ్ నోన్ యాజ్ పాలిమార్ఫిజం అండి. సో మోర్ దాన్ ఒక ఫామ్ని ద ఎబిలిటీ టు ఎగ్జిస్ట్ మోర్ దాన్ వన్ ఫార్మ్ ఈజ్ నోన్ యాజ్ పాలిమార్ఫిజం అండి. ఒకదానికంటే ఎక్కువ ఎబిలిటీని కలిగి ఉంటే, మోర్ దాన్ వన్ ఫామ్ చేయగలిగే క్యాపబిలిటీని కలిగి ఉంటే దాన్ని పాలిమార్ఫిజం అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ సిపిపిలో మనకి ప్లస్ అనే ఆపరేటర్ ఉంటుందండి. ఆ ప్లస్ అనే ఆపరేటర్ని యూస్ చేసి 2 స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేయడానికి యూస్ చేయొచ్చండి. అలాగే సేమ్ ప్లస్ అనే ఆపరేటర్ని యూస్ చేసి 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి యూస్ చేయొచ్చండి. సో అక్కడ ప్లస్ అనే ఆపరేటరు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందండి. అది 2 వేరియబుల్స్ మధ్య రాస్తే, ఇంటీజర్ వేరియబుల్స్ మధ్య రాస్తే ఎడిషన్కి యూజ్ అవుతుందండి. 2 స్ట్రింగ్స్ మధ్యలో కనుక పెడితే అది కన్కాటినేషన్కి యూజ్ అవుతుందండి. దాన్ని పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చండి. ద ఎబిలిటీ టు టేక్ మోర్ దాన్ వన్ ఫామ్ అండి. 2 ఇంటీజర్స్ మధ్యలో రాస్తేనేమో ఎడిషన్కి యూజ్ అయ్యేలా ఉంటుందండి. అలాగే 2 స్ట్రింగ్స్ మధ్యలో రాస్తేనేమో కన్కాటినేషన్కి యూజ్ అవుతుందండి. సో సేమ్ ప్లస్ ఆపరేటర్ కెన్ ఎగ్జిబిట్ మోర్ దాన్ వన్ ఫామ్ అండి. దాన్ని పాలిమార్ఫిజం అంటామండి. సో జావాలోకి వచ్చేసరికి పాలిమార్ఫిజం కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అండి. ఒకటి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, దాన్ని స్టాటిక్ పాలిమార్ఫిజం అని కూడా అంటారండి. ఎర్లీ బైండింగ్ అని కూడా అంటారు. అలాగే సెకండ్ వన్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అండి. ఇట్ కెన్ బి ఆల్సో కాల్డ్ యాజ్ డైనమిక్ పాలిమార్ఫిజం ఆర్ లేట్ బైండింగ్ అని కూడా అంటారండి. అసలు ఎర్లీ బైండింగ్ అంటే ఏంటి, లేట్ బైండింగ్ అంటే ఏంటి, క్లియర్గా నెక్స్ట్ లెక్చర్స్లో చూద్దామండి. కమింగ్ టు కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, the polymorphism exhibited at compilation time is called compile time polymorphism అండి. సో ఆ పాలిమార్ఫిజం కనుక మోర్ దాన్ వన్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయ్యే ఆ క్యాపబిలిటీ కనుక కంపైల్ టైంలో జరిగితే దాన్ని కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటారండి. సో ఇన్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ద కంపైలర్ నోస్ అండ్ బైండ్ ద మెథడ్ కాల్ విత్ మెథడ్ కోడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కంపైలేషన్. ఆల్రెడీ చెప్పాం కదండి, దీన్ని ఎర్లీ బైండింగ్ అని అంటారండి. ఎర్లీ బైండింగ్ అంటే ఏంటి, అసలు బైండింగ్ అంటే ఏంటి? బైండింగ్ అంటే లింకింగ్ అండి. జనరల్గా మనం ఏదైనా ఒక మెథడ్ని కాల్ చేస్తే ఏమవుతుందంటే ఆ మెథడ్ కాల్ దాని మెథడ్ కోడ్తో అసోసియేట్ అవుతుందండి, మెథడ్ బాడీతో అసోసియేట్ అవుతుందండి. అది కనుక కంపైలేషన్ టైంలో జరిగితే దాన్ని ఏమో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటారండి. దాన్ని ఎర్లీ బైండింగ్ అంటారండి. ఎందుకంటే ఏ మెథడ్ కాల్ ఏ మెథడ్ కోడ్తో లింక్ అవ్వాలో ఎర్లీగా తెలుస్తుంది కాబట్టి, కంపైల్ టైంలోనే తెలుస్తుంది కాబట్టి దీన్ని ఎర్లీ బైండింగ్ అంటారండి, ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటారండి. ఎగ్జాంపుల్ ఫర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్ అండి. సో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంకి జావాలో ఎగ్జాంపుల్ మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో డీటెయిల్డ్గా నెక్స్ట్ లెక్చర్స్లో చూద్దామండి. సో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ద పాలిమార్ఫిజం ఎగ్జిబిటెడ్ అట్ కంపైలేషన్ టైం. ఎగ్జాంపుల్ వచ్చేసి మెథడ్ ఓవర్లోడింగ్. నెక్స్ట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటో చూద్దామండి. ద పాలిమార్ఫిజం దట్ కెన్ బి ఎగ్జిబిటెడ్ అట్ రన్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ డైనమిక్ ఆర్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అండి. సో ఈ రన్ టైమ్ పాలిమార్ఫిజంలో ఏ మెథడ్ కాల్ ఏ మెథడ్ డెఫినేషన్తో లింక్ అవ్వాలో బైండ్ అవ్వాలో కంపైల్ టైంలో తెలియదండి. మనం ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అందుకని దీన్ని రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారండి. సో మెథడ్ కాల్ మెథడ్ కోడ్తో ఎప్పుడు లింక్ అవుతుందంటే, ఎప్పుడు బైండ్ అవుతుందంటే
ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాతే బైండ్ అవుతుందండి, రన్ టైంలో బైండ్ అవుతుందండి. అందుకే దీన్ని రన్ టైం పాలిమార్ఫిజం అంటారండి. సో కంపైల్ టైంలో కాకుండా లేట్గా రన్ టైంలో జరుగుతుంది కాబట్టి దీన్నే లేట్ బైండింగ్ అని కూడా అంటారండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మెథడ్ ఓవర్ రైడింగ్ అండి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్ అండి. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ద గ్రూపింగ్ అప్ ఆఫ్, గ్రూపింగ్నే వ్రాపింగ్ అంటారండి, WRAPPING. వ్రాపింగ్ని గ్రూపింగ్ అని వచ్చండి. సో ద గ్రూపింగ్ అప్ ఆఫ్ డేటా అండ్ ఫంక్షన్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. డేటాని ఫంక్షన్స్ని కనుక ఒక సింగిల్ యూనిట్లో ఉంచగలిగితే దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్లాస్ అండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, ఏ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ బోత్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అండి. సో క్లాస్లో కూడా వేరియబుల్స్ని మెథడ్స్ని ఒక సింగిల్ యూనిట్లో ఉంచుతాం కాబట్టి అది ఎన్క్యాప్సులేషన్కి ఎగ్జాంపుల్ అండి. సో క్లాస్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్క్యాప్సులేషన్ బికాస్ ఇన్ క్లాస్ we are going to write both variables and methods in a single unit. వేరియబుల్స్ని మెథడ్స్ని ఒక సింగిల్ యూనిట్లో ఉంచుతాం కాబట్టి క్లాస్ అనేది ఎన్క్యాప్సులేషన్కి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అబ్స్ట్రాక్షన్ అండి. సో అబ్స్ట్రాక్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఎనీ ఫంక్షనాలిటీ టు ద యూజర్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ని హైడ్ చేసి ఓన్లీ ఫంక్షనాలిటీని యూజర్కి చూపించడం అండి. అలా చూపించగలిగితే దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటారండి. అబ్స్ట్రాక్షన్కి బెస్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్కి ఒక SMS సెండ్ చేయాలండి, మెసేజ్ సెండ్ చేయాలి. మెసేజ్ సెండ్ చేయాలంటే నేను సింపుల్గా ఏం చేస్తానంటే నా ఫ్రెండ్ నెంబర్ టైప్ చేస్తానండి. ముందు టైప్ చేసిన తర్వాత నేను ఏదైతే వాడికి మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నానో ఆ మెసేజ్ టైప్ చేస్తానండి. సో టైప్ చేసి సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తానండి. అంతేగాని ఆ మెసేజ్ అనేది ఇన్నర్గా వాడికి ఎలా రీచ్ అవుతుందో ఆ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఏమీ నాకు తెలియదండి. నాకు జస్ట్ ఏం తెలుస్తుందంటే ఫంక్షనాలిటీ మాత్రమే తెలుస్తుందండి. అంటే నెంబర్ ఎలా టైప్ చేయాలో ఆ బాక్స్, అలాగే మెసేజ్ ఎలా టైప్ చేయాలో ఆ బాక్స్, అలాగే సబ్మిట్ బటన్, వీటిని ఫంక్షనాలిటీస్ అంటారండి. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఓన్లీ మనకు ఫంక్షనాలిటీ తెలుస్తుందండి, ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఏమీ తెలియవండి. అది అబ్స్ట్రాక్షన్ అంటే. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఎనీ ఫంక్షనాలిటీ టు ద యూజర్. అది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అండి అబ్స్ట్రాక్షన్కి. సెండింగ్ మెసేజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. సో మనం జస్ట్ మెసేజ్ టైప్ చేసి సెండ్ చేస్తాం అంతే. ఆ మెసేజ్ ఎలా వెళ్తుందో ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ మనకు తెలియదండి, అందుకని అది ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. లాస్ట్ వన్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ మీన్స్ అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేస్ క్లాస్ ఇంటూ డిరైవ్డ్ క్లాస్, దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. సో ఆల్రెడీ బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని డిరైవ్డ్ క్లాస్లో కనుక యూజ్ చేయగలిగితే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారండి. సో ఇక్కడ బేస్ క్లాస్నే పేరెంట్ క్లాస్ అంటారు, డిరైవ్డ్ క్లాస్నే చైల్డ్ క్లాస్ అంటారు. జనరల్గా ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్కి కూడా అప్లై అవుతుందండి. మనకి జనరల్గా మన పేరెంట్స్ నుంచి కొన్ని ప్రాపర్టీస్ వస్తాయండి, అలాగే మనకంటూ కొన్ని ఓన్ ప్రాపర్టీస్ ఉంటాయండి. సో acquiring the properties of a parent class into a child class is known as inheritance. సో పేరెంట్ నుంచి కొన్ని ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా ఇన్హెరిట్ అవుతాయి, మనకంటూ కొన్ని ఓన్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటారండి. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈస్ టు యూజ్ కోడ్ రీయూజబిలిటీ. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ వల్ల కోడ్ రీయూజబిలిటీ అండి. కోడ్ రీయూజబిలిటీ అంటే ద మెకానిజం, ద ఎబిలిటీ టు రీయూజ్ ద కోడ్ అండి, అది కోడ్ రీయూజబిలిటీ అంటే. సో ఆల్రెడీ ఉన్న కోడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే కోడ్ రీయూజబిలిటీ అంటారండి. సో ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి మనం కోడ్ రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ని అచీవ్ చేయొచ్చండి. ఎలా అంటే ఆల్రెడీ పేరెంట్లో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ని మనం చైల్డ్ క్లాస్లో రీయూజ్ చేయొచ్చండి. వితౌట్ మాడిఫైయింగ్ ద పేరెంట్ కోడ్ వీ కెన్ యూజ్ దట్ కోడ్ ఇన్ ద చైల్డ్ క్లాస్. సో చైల్డ్ క్లాస్లో మనం ఆల్రెడీ పేరెంట్ క్లాస్లో ఉన్న కోడ్ని రీయూజ్ చేసుకుంటామండి. అలా ఇక్కడ కోడ్ రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ని అచీవ్ చేస్తాం. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఇన్హెరిటెన్స్ ఈస్ కోడ్ రీయూజబిలిటీ. థ్యాంక్ యూ.